నమస్కారం ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఆగస్టు 3 వరకు టెట్ దరఖాస్తుల స్వీకరణ, అక్టోబర్ 3 నుంచి 20 వరకు పరీక్షలు. ముప్పై ఎకరాల కబ్జాకు జోగి రమేష్ యత్నం, మంత్రులు లోకేష్ అనగానికి బాధితుల ఫిర్యాదు. ఉచిత ఇసుక అక్రమ రవాణా, ఫిల్లింగ్ చేస్తే జరిమానా, డిజిటల్ విధానంలోనే ఛార్జీల చెల్లింపులన్న ప్రభుత్వం. వైకాపా నేతలకు జ్ఞాపక శక్తి సన్నగిలిందన్న పురంధేశ్వరి, జగన్ ఎమర్జెన్సీ తరహా పాలన సాగించారని ధ్వజం. పరీక్ష విశ్వసనీయత దెబ్బతింటే మళ్లీ నిర్వహించాల్సిందే, నీటి ప్రశ్నాపత్రం లీకేజీపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్య.